కాని ఇవి మీ నాన్న నీకోసం చేయించిన నగలు. కన్నవాళ్ళని కాదనుకుని వెళ్లిపోయిన కూతురికి వాళ్ళు ప్రేమతో చేయించిన నగలు వేసుకునే అర్హత ఉంటుందమ్మా? కన్నవాళ్లని బిడ్డలు నిర్లక్ష్యం చేయొచ్చుగాని బిడ్డల్ని తల్లిదండ్రులు ఎప్పటికీ మర్చిపోలేరు కదమ్మా. అమ్మా, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు గ్రాండ్పా? అదేనమ్మా, సుమిత్ర. తల్లి తులసిమాత, మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించమ్మా. ఆవిడికి ఏ ఇబ్బంది కలగకూడదు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. శాలినికి వినయ్తో పెళ్లి జరగాలి. శాలిని జీవితం సుఖంగా సంతోషంగా ఉండేలా దీవించు తల్లి. ఏంటి మావ చూస్తున్నావు? తాళాలు తీసుకో. నువ్వే తీయి. పద మావా. పద. జయమా, నువ్వెక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఎవరన్నా వస్తున్నారేమో చూడు. నేను నగల బ్యాగ్ తీసుకొని వస్తాను. ఎవరు నిద్ర లేవకముందే సైలెంట్గా జంప్ అయిపోదాం. సరే మామా, త్వరగా కానివ్వు.
అబ్బా అమ్మా. మ్యాగజైన్లో ఉన్న బుల్లెట్లన్నీ రోజీ గుండెలో దింపుతాను. నా భార్యను ఎప్పుడు ఫినిష్ చేయాలో టైం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మీ పేరు మాధవి. మీరు ఉండేది అమెరికాలో, వాషింగ్టన్లో. ఏంటి మామ లేటు? త్వరగా కానివ్వు. ఎవరైనా నిద్రలేస్తే కొంప మునుగుతుంది. కంగారు పెట్టకే, వెతుకుతున్నాను కదా. బా, సరిపోయింది సంబడం. ఒక బ్యాగ్ వెతకడానికి ఎంతసేపా? బా, ఏం మావా బ్యాగ్ వెతకమంటే పైకి ఎగురుతున్నావేంటి? ఉందా మావా బ్యాగ్ ఎక్కడికి పోయింది మావా? అదే వెతికి చేస్తున్నా. వెతుకు. నాగరాజు, ఆ? అక్క, వదినా ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్క అది నువ్వు వాకింగ్కి వెళ్తావు కదా, అందుకే లేపుదామని వచ్చాను. నువ్వు కాఫీ తాగుతావు, టీ తాగుతావు అడుగుదామని వచ్చాను వదినా. ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళావక్క? నీరసంగా ఉన్నావేంటి వదినా? తులసి కోటకి పూజ చేస్తుంటే తల దగ్గర ఏదో దెబ్బ తగిలినట్టు అనిపించింది. కళ్ళు తిరిగి పడిపోయాను. అమ్మయ్య, అక్కకి మా మీద అనుమానం రాలేదు. అక్క అక్క వదినా అక్క వదినా అక్క, ఏమైందక్క? వచ్చి రెస్ట్ తీసుకో. కూర్చో వదినా. అక్క రెస్ట్ తీసుకో అక్క. వదినా
ఇప్పుడు ఓకేనా? హ? అక్క ఓకేనా? హే, ఏంటి దిష్టి బొమ్మలా చూస్తున్నావు? వెళ్ళి అక్కకు పాలు పట్టుకురా. ఆ, అలాగే మామ, ఇప్పుడే తెస్తావుదినా? అక్క నువ్వు రెస్ట్ తీసుకో. ఏసీ ఆన్ చేశాను, నేను పేపర్ తీసుకొని వస్తాను. ఓకేనా? అమ్మా, డల్గా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? అబ్బే అదేం లేదమ్మా, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అతిగా ఆలోచించొద్దని చెప్పాను కదమ్మా. బలవంతంగా ఆపు చేస్తే మాత్రం వచ్చే ఆలోచనలు ఆగుతాయటే. మీ అక్క పెళ్ళయి తన జీవితం కుదుట పడే వరకు నాకీ బాధ తప్పదమ్మా. వినయ్ గారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదమ్మా. వాళ్ళ పెద్దవాళ్లతో మనం ముందే మాట్లాడి ఉండాల్సిందే. ఇప్పుడు అనుకుని ఏం లాభం అవంతి? పరిస్థితి మన చేయి దాటిపోయిందేమో అనిపిస్తుంది. నాకొక ఆలోచన వస్తోంది అవంతి. ఏంటమ్మా అది? ఒకసారి వినయ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని చలసాని గారిని రిక్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మా, మతుండే మాట్లాడుతున్నావా? చలసాని గారు మన తరపున ఎందుకు మాట్లాడతారు? ఆంటీ చనిపోవడానికి కారణమని ఆరోపిస్తూ అవంతిని కేసులో ఇరికించిన ఫ్యామిలీ అది. ఆంటీ పెద్ద కర్మ కూడా కాకుండానే అక్కని ఇంట్లో నుంచి తరిమేసిన మనుషులమ్మా వాళ్ళు. వాళ్ళు మన తరపున ఎందుకు మాట్లాడతారమ్మా? నీ పిచ్చుగాని. మీరన్నది నిజమేనమ్మా, కానీ ప్రస్తుతం మనకి వేరే దారి లేదు కదా. ఒకసారి అడిగి చూస్తే తప్పే ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళ మనసు మారుండొచ్చు కదా. అమ్మా, తల్లి మనసు కాబట్టి నీకలా అనిపిస్తుంది. ఆశకు కూడా హద్దుండాలమ్మా. వాళ్ళు మనకి హెల్ప్ చేయరు. చెయ్యి చాచి లేదని పెంచుకోవడం అనవసరం అమ్మా. అవునమ్మా, నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. మన ఆత్మాభిమానాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు. సుమిత్ర, సుమిత్ర, సుమిత్ర! ఏంటమ్మా భార్గవి, ఏంటి హడావిడి? ఏమైంది? ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా నటిస్తున్నారా ఆంటీ? నటించాల్సిన అవసరం మాకేంటండి? నోర్మొయ్యి అవంతి, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకమ్మా. విషయం ఏంటో నాకు చెప్పండి.
నీతో తాపీగా కూర్చొని విషయాలు విశేషాలు మాట్లాడేంత తీరిక ఓపిక నాకు లేవు. వివరించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఈ పేపర్స్ ఏంటమ్మా? వీటి మీద నేను సంతకం పెట్టడం ఏంటి? ఇలాంటి పనికి మళ్ళీ ప్రశ్నలే నిన్ను అడగొద్దంది. సర్లే, చెప్తే మాత్రం ఏమైందమ్మా? మా గ్రాండ్ పా చల్సాని గారు రోజీ గ్రూప్ కి చైర్మన్ కాబోతున్నారు. ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు ఈ ఫైల్ మీద సంతకం చేయాలి. మీ గ్రాండ్ పా చైర్మన్ కావడానికి నా సంతకానికి సంబంధం ఏంటమ్మా? అబ్బబ్బబ్బబ్బా, ఏం తెలియనట్టు ఎంత నాటకాలు ఆడుతున్నావు సుమిత్ర. మీరు అడగకుండానే, మీకు చెప్పకుండానే గ్రాని మిమ్మల్ని మా కంపెనీకి ఒక డైరెక్టర్ గా నియమించిందా? ఏంటండి మీరనేది? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మా అమ్మ వన్ ఆఫ్ ది డైరెక్టరా? ఈ విషయం గురించి రోజీ ఆంటీ మాకెప్పుడూ చెప్పలేదే. చెప్పలేదా సుమిత్ర? సరే, మంచిదే. సింపుల్ గా సంతకాలు పెట్టేశాయి. మేమిక బయలుదేరతాం. ఏంటి ఆలోచిస్తున్నావు? మా కంపెనీ డైరెక్టర్ పోస్ట్ కి రిజైన్ చేసే. కారణం లేకుండా రోజు ఏ పని చేయదమ్మా. తను ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో మాకు అర్థమయ్యే వరకు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను. ఏంటి సుమిత్ర నోరు లేస్తోంది? మా అమ్మ మనసులో ఉద్దేశం నీకు అర్థమయ్యేదేంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక అంబులెన్స్ డ్రైవర్ పెళ్ళానివి. నీకు మా కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ కావాలా? మాటలు మర్యాదగా రానివ్వండి భార్గవి గారు. మీరు మీ సంస్కారం మా నాన్నగారి కాలు గోటికి కూడా సరిపోవు. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఏంటే వాగుతున్నావు? భార్గవి, మా ఇంటికే వచ్చి నా కూతురు మీద చేయి చేసుకుంటావా? ఇది పద్ధతి కాదమ్మా. ఏ నీ మీద చేయి చేసుకోలేదని ఫీల్ అవుతున్నావా? అరిచారంటే ఇక్కడే చంపింటెనక పాతేస్తాం. ఎందుకమ్మా అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? నీతో పాటు నీ కూతుర్లను కూడా చంపమంటావా? మర్యాదగా సంతకం పెట్టవే, లేకపోతే నీ ఇంటిని శ్మశానం చేస్తాను. భార్గవి, దయచేసి నా పిల్లల్ని చేయొద్దు. నువ్వు చెప్పినట్టే ఆ ఫైల్ మీద సంతకం చేస్తాను. అలా రా దారికి. పెట్టు. పెట్టు. పెట్టు.
ముందే చేసుంటే బాగుండేది కదా. అర్హత లేకుండా అందలమెక్కాలని చూస్తే ప్రాణాలు పోతాయి. ఏమంటున్నారు మీ రోజీ మేడం? రోజీ మేడమా? ఆవిడ ఈ మధ్య చనిపోయారు అత్తయ్య.